కాలేజీలో చదివించాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. డ్రగ్స్ గంజాయి విచ్చల విడి అమ్ముతున్నారు. ఇవాళ చిన్న పిల్లలు కూడా బానిసలు తయారిస్తున్నారు. చిన్న పిల్లలతో దందా చేస్తున్నారు. దీనికి ఎవరు రాజకీయ నాయకులు అన్నదండలతోనే. ఏమైంది డ్రగ్స్ కేసు? ఏమైంది డ్రగ్స్ కేసు మీద రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాలు ఏంది? రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాలు ఏంది? ఆలోచన ఏంది? ఏమైంది డ్రగ్స్ కేసు? మీరు చేయరా ఇలా చేయడానికి మేము సిద్ధం. సిబిఐకి మేము పడకేస్తాం. అక్కడ కేసీఆర్ బిడ్డ లోపడలేదు. ఏ చూపడ్డంగా మేము ఇలా మీరు ఒక్కరిని కనీసం కేసీఆర్ కుటుంబం ఒక్కరిని కాళేశ్వరం కేసు పీకే కాళేశ్వరం కేసు అవుట్. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? అరే నిందితులు క్లియర్ గా మా పెద్ద ఆయన చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి వాంగ్మూలం ఇచ్చిండ్రు. ఏమైంది అలా? మీ ప్రభుత్వం ఉన్నప్పుడే పారిపోయారు వాళ్ళు, అమెరికా పారిపోయారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి కళ్ళ ముందు, హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి గారే, వారి కళ్ళ ముందే నిందితులు దర్జాగా అమెరికాకు పారిపోయారు. ఏం చేసిరు మీరు? ఎందుకు ఆపలేకపోయినారు? ఎందుకు అరెస్ట్ చేయలేకపోయినారు? మీరు పంపిస్తారు, మేము పట్టుకురావాలి. మీ కళ్ళ ముందు వారిపోతారు వాళ్ళు, మేము పట్టుకురావాలి. ఇప్పుడు ఇవాళ బదనం చేస్తారు. మళ్ళీ డ్రగ్స్ కేసు ఏమైంది? పోయింది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? పోయింది. ఫామ్ హౌస్ కేసు ఏమైంది? అది పోయింది. ఈ ఫార్ములా కారేస్ ఏమైంది? అది పోయింది. ఏమైంది అలా? ఎన్ని కేసుల మీద? ఈ కేసుల మీద ఎందుకు చర్చిస్తలేదు అసెంబ్లీ? ఇన్ని కేసులుంటే కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ కుటుంబం టచ్ చేసే దమ్ము లేదు వీళ్ళకు. గిన్ని కేసులా? ఒక్క కేసు కాదు, రెండు కాదు, 5-6 కేసుల మీద ఇప్పటికీ విచారణ జరిగింది. నివేదికలు వచ్చినాయి. రేపటి చేస్తాం, మా పరిస్థితి ఇగో చూడు అని చెప్పన్నారు. కథ అన్ని మర్చిపోయినాయిగా. కథ ఢిల్లీ పోయి కలిసి ఉంటారు, వీళ్ళు కలుసుకుంటారని యాక్టింగ్ చేస్తారు బీజేపీ వ్యతిరేకంగా. విద్యుత్ కొనుగోలు కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఏమైంది మరి? ఏమైంది? కనీసం కేసీఆర్ ఒక్కసారి వెళ్ళాక ఆ కమిషన్ రిపోర్ట్ ఎంక్వైరీ అప్పుడు కనీసం కేసీఆర్ అనే వ్యక్తిని పిలిచి కనీసం నోటీస్ ఇయ్యలే, ఆయన పిలిచి విచారణ జరపలే. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అని చెప్పి వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారు. మరి కేసీఆర్ నోటీస్ ఇచ్చారు ఏమన్నా? ఒక నోటీస్ విచారణ పిలిచారు ఏమన్నా? డ్రగ్స్ కేసులో కేసీఆర్ కొడుకు మీరే అన్నారు, మంత్రులు అన్నారు, ముఖ్యమంత్రి అన్నారు. నోటీస్ ఇచ్చారా కనీసం? అరే ఒక్క నోటీసు, ఒక్క విచారణ పిలుస్తలేరు. ఇంత ఘోరమా? కాంప్రమైజ్ పాలిటిక్స్, ఇచ్చి పుచ్చుకునే ధరలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వివరిస్తున్నారు.